ప్రియా, ఈ రోజు కూడా భోజనం చేయలేదు? లేదు, బయట. మీకు ఈ మధ్య బయట తిండి బాగా నచ్చినట్టుంది. అదేం కాదు, ఇవాళ కూడా ఎవరో మీకు లంచ్ ఇచ్చారన్నమాట. అవును. అంతేనా, లేక నా చేతి వంట రుచిగా ఉండట్లేదా? అబే అదేం లేదు, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది, డెలిగేట్స్ మీటింగ్, వాళ్ళతో పాటే లంచ్, ఇలా జరిగిపోతుంది. ఒక్క నా చేతి వంట ఇష్టం లేదా, లేక నేను కూడా ఇష్టం లేదా? నోనో, నేను మీటింగ్లో ఉండగా విషయం నీకు చెప్దామని ఫోన్ చేశాను, నువ్వు ఫోన్ ఎట్లేదు. ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ అయితే రింగ్ అయింది, నేను బాత్రూమ్ లో ఉన్నాను, వచ్చేసరికి కట్ అయింది. ఏంటి తేడాగా మాట్లాడుతున్నారు? నన్ను కానీ అక్కడ చూసారా? చూస్తే అడుగుండేవారు కదా. చూసుండకపోవచ్చులే. ఈయనేంటి బట్టలు మార్చుకోకుండా పడుకున్నారు? ఎంత అబద్ధాలాడుతుంది. అవునులే, ఒక్కసారి గడప దాటినాడిది ఏమైనా చెప్పగలదు. యువతను వెంటేసుకుని రెస్టారెంట్లకి, సినిమా హాళ్ళకి తిరుగుతున్నారు. ఇంట్లో బెల్లమేమో అల్లమైంది, అదేమతో బెల్లమైంది. అమ్మో, ఎంత మోసం. ప్రియా ఇలా ఎలా మారింది అసలు నమ్మలేకపోతున్నాను. కాండంలపై నమ్మకం లేదు, టాబ్లెట్లు కొనడానికి డబ్బులు లేవు, మరి దాంతో ఏ ధైర్యంతో తిరుగుతున్నారో. అర్జున్ ఇడియట్, రాస్కెల్, ఎంతగా మోసం చేశాడు. ప్రియని వాడే ట్రాప్ చేసుంటాడు. అయినా నాలో ఏం తక్కువ ఉందని దాంతో తిరుగుతున్నాడు. ఇద్దరు కలిసి నన్ను ఎంత చీట్ చేస్తున్నారు. రాహుల్, ఏంటిది? రాహుల్, రాహుల్, ఏంటిది? డైవర్స్ పేపర్స్. నాకు విడాకులు కావాలి. ఎందుకు? ఎందుకో నీకు తెలీదా? మీ నోటితోనే విందామని. నువ్వు ఆ అర్జున్, అందుకు మీరే కారణం. వాట్? నేనా? అవును. ఆ రోజు మీరు అర్జున్ తెచ్చిన గిఫ్ట్ తీసుకునుండుంటే ఇలా జరుగుండేదే కాదు. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నేను తిరిగివ్వలేను అని మీరు చెప్పడం, అర్జున్ వాటి మీద నాకు వ్యామోహం ఉందని పసిగట్టి మీరు వద్దు అనుకున్న ఆ గిఫ్ట్ తోనే నన్ను ఏమార్చగలిగాడు. అంతేనా? పెళ్ళయ్యి ఎన్ని నెలలైనా బడ్జెట్, ఇబ్బందులు అంటూ ఒక స్త్రీకి ఏం కావాలో మీరు ఆలోచించారా? దగ్గరకొస్తారు, రెచ్చగొడతారు, భయపడిపోతారు. కానీ మీరు రాచేసిన నిప్పు నా శరీరాన్ని ఎలా తగులబెడుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా? మీకు తెలీదు. అలాంటి పరిస్థితుల్లో అర్జున్తోనే కాదు, అవకాశం ఉంటే మరొకడితోనైనా తప్పు చేసుండేదాన్ని.